What's up, guys? After so long time, ఎట్లున్నారు అందరూ? I hope you all are fine. మీకు చెప్పిగా డైలీ బ్లాగ్స్ కావాలని నేను కూడా చెప్పిన తీస్తా ఇట్లా నా రొటీన్ చూపిస్తాను. ఇప్పుడే లేచిన గుడ్ మార్నింగ్ అందరికి. ఏం లేదు, దోస్తులు ఫుల్ లేజీ రెస్పెక్ట్ చేసుకున్నా. లేచి టైం 4:30 అవుతుంది అనుకున్నా. నాకు తెలిసి ఇప్పుడే లేచాను. ఏం లేదు, ఇప్పుడు ఈరోజు నా రొటీన్ అంతా చూపిస్తా. డైలీ రొటీన్ మీకు చెప్పినా కదా, నేను మీకు ఆల్రెడీ చూపిస్తా అని. వస్తున్నాను అని. ఇప్పుడు జిమ్కి కూడా పోవాలి. 5:30 ఆ టైంలో వాళ్ళు జిమ్కి పోవాలి. రెడీ అయ్యి చూస్తారు కదా వెనకాల స్కై అంతా ఎట్లుందో, ఇంకో మూన్ అంతా. జస్ట్ ఇప్పుడే లేచి బాల్కనీకి వచ్చిన నేను బ్లాగ్ తీద్దామని చెప్పి. కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే అంతా మెస్సీ ఉంటుంది. మా ఇల్లు కొంచెం చిన్న ఇల్లు, మరీ అంత పెద్ద ఇల్లు కాదు. ఇప్పుడు నేను ఈరోజు డైలీ రొటీన్ అంతా చూపిస్తా. అంటే ఇప్పుడే లేచిన, అందుకనే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తా, లేచిన తర్వాత మళ్ళీ నా బ్రేక్ఫాస్ట్, జిమ్కి వెళ్ళేటప్పుడు లంచ్ అన్నీ చూపిస్తా. ఈవినింగ్ ఇప్పుడే గుడ్లు అయితే బాయిల్డ్ పెట్టిన, కనిపిస్తుంది కదా. 2 eggs పెట్టిన బాయిల్డ్కి. ఇప్పుడు జిమ్కి రాగానే తినాలి 2 eggs. ఇప్పుడు నా ప్రీ వర్కౌట్ తీసుకోవాలి, 2 బనానాస్ ప్రీ వర్కౌట్ తీసుకొని జిమ్కి స్టార్ట్ అవ్వాలి. ఇక నేను మా ఫ్రెండ్ ఇద్దరం వెళ్తాం జిమ్కి. ఇప్పుడు ఈ 2 గుడ్లు బాయిల్డ్ కాగానే జిమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత పోస్ట్ వర్కౌట్ మీల్లో 2 eggs తింటా. ప్రీ వర్కౌట్ మీల్లో 2 బనానాస్ తిని జిమ్కి పోవాలి. చలో గైస్, వీఆర్ ఆల్ గుడ్ టు గో. ఇంక మంచిగా షూస్ చేసుకున్నా. ఇంకో ఇది నా మైక్. ఇంకా నేను జిమ్కి ఇవన్నీ పట్టుకెళ్తా. ఇదేమో ఫోన్ స్టాండ్, ఇదేమో మంచిగా పెద్ద 1.5 లీటర్ వాటర్ బాటిల్ పెద్దది. ఇంకేదేమో తుడుచుకొని క్లాత్, ఇంకేదేమో రిస్ట్ బ్యాండ్. ఇవన్నీ నేను మా జిమ్ పట్టుకెళ్తా. అంటే జిమ్లో మంచి ఎక్విప్మెంట్ పట్టుకెళ్తా, మంచిగా యూజ్ చేసుకుని. సో చలో మనం జిమ్కి వెళ్దాం. వీఆర్ ఆల్ గుడ్ టు గో. మంచిగా ఇప్పుడు టైం 5 అవుతుంది అనుకుంటా, 4:20 అట్లా లేచిన నేను. మనం ఇప్పుడు జిమ్కి పోవాలి. అప్పుడు ఇది పట్టుకోవాలంటేనే పెద్ద టాస్క్. రైట్, చలో. ఇప్పుడే కిందికి వచ్చిన జిమ్ అని చెప్పి. ఇంకో గల్లీలో ఎవరు లేరు. టైం 5 అవుతుంది అనుకున్నా తెలిసి. నేను పొద్దున్న లేచి జిమ్కి రావడమే పెద్ద టాస్క్. అంటే మళ్ళీ నన్ను కాలేజ్కి కూడా పోవాలి. ఇప్పుడు అంతా ఎట్లా మేనేజ్ చేస్తున్నా తెలియదు. ఇప్పుడు నా చేతిలో మిగిలిన నా పాకెట్లో పెట్టుకున్నా 2. ఇప్పుడు జిమ్కి అయితే స్టార్ట్ అయినా. ఇంకా మన విశాల్ భాయ్, ఈయననే మన జిమ్ బ్రో. మేము ఇద్దరం డైలీ జిమ్కి వెళ్తాం. ఇంకో విశాల్ హాయ్ అప్పుడే. నేనే మన జిమ్ బ్రో. మేము ఇద్దరం జిమ్కి వెళ్తాం డైలీ. ఇప్పుడు జిమ్కి వెళ్ళి మంచి వర్కౌట్ చేయాలి. కానీ మార్నింగ్ ఇట్లా 4 o'clock లేచి ఇలా జిమ్కి పోయి చాలా షెడ్యూల్ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం. నాకైతే జిమ్కి ప్లస్ కాలేజ్కి కూడా పోవాలి. మళ్ళీ ఇంటికి పోగానే ఫాస్ట్ స్నానం చేసుకొని బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకొని మళ్ళీ ఒక మీల్ ప్యాక్ చేసుకొని కాలేజ్కి పోయి చాలా కష్టం ఉంటుంది, చాలా హెవీ అవుతుంది. అదా అప్పుడు జిమ్లో వెళ్తాం. ఫైనల్లీ జిమ్కి అయితే ఎక్కుతున్నాం మెట్లింగో. ఇప్పుడే వచ్చిన మా జిమ్కి ఎక్కుతున్నా. 2nd floorలో ఉంది మా జిమ్. కొన్ని సాంగ్స్ ప్లే అయితే బ్యాక్గ్రౌండ్లో మా జిమ్లో, జస్ట్ ఇగ్నోర్ దాట్. ఫైనలీ అరైవ్ టు అవర్ జిమ్. ఇదే మా జిమ్, అనిపిస్తుందిగా. దిస్ ఈజ్ అవర్ జిమ్. అదొక రూమ్, ఇదొక రూమ్. జస్ట్ కార్డియో కోసం ఉంటుంది ఈ రూము, ఫుల్ ఫర్ కార్డియో. ఇక్కడ మేము మా వాటర్ బాటిల్స్, ఫోన్స్ ఏమన్నా అన్నీ పెట్టేస్తాం. అన్నీ తీసేయాలి పాకెట్లోకి వెళ్ళి. నేనేమో పెట్టుకున్నాను నేను. అన్నీ పోయి ఇక్కడ చూద్దాం. రాహుల్ బాయ్, హాయ్. ఎవడు హాయ్. జిమ్కి ఎవరు రాలే ఇంత మార్నింగ్ టైం 5:20 అట్లా అవుతుంది. ఎవరు రాలే జిమ్కి. ఇక్కడ కూడా రాలే ఇంకా జిమ్లో. అన్నీ ఉన్నాయి. కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే సాంగ్స్ ప్లే చేస్తారు. మనం ఇప్పుడు వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. మన డైలీ రొటీన్లో వర్కౌట్ స్టార్ట్ చేద్దాం.
గాయ్స్ ఫైనల్లీ వర్కౌట్ ఇస్ డన్. ఎన్ని టైం ఇప్పుడు 7 అవుతుంది. మేము 5:30 అట్లా వచ్చినాం జిమ్కి. టైం 7 అవుతుంది ఇప్పుడు. ఫైనల్లీ ఫుల్ వర్కౌట్ డన్. ఇలా బ్యాక్ ఇంకా షోల్డర్ కొట్టిండే మంచిగా ఫుల్ చెప్పిన వాటర్ బాటిల్ అంటే అయిపోతుంది. ఇంకో ఇంత వాటర్లో లాస్ట్ కొంత కూడా ఏదో 200 ml అంత ఉంటుంది. అసలు జిమ్కి రావడమే మార్నింగ్ 4కి లేసి జిమ్కి రావడమే పెద్ద టాస్క్. అంటే మళ్ళీ అప్పుడు ఇంటికి పోవాలి. బై వాక్ ఇంటికి పోయి మళ్ళీ స్నానం చేసి మళ్ళీ నేను కాలేజ్కి పోవాలి. అది ఇంకో పెద్ద టాస్క్. ఇప్పుడు అదే మళ్ళీ పోయి నా పోస్ట్ వర్కౌట్ మీల్ తీసుకోవాలి. ముందే ఫ్రీ వర్కౌట్ మీల్ 2 బనానాస్ తిన్నా బ్రష్ చేసి. ఇప్పుడు పోయి 2 eggs నేను బాయిల్ చేసుకున్న ఎగ్స్ అవి పోయి తినేయాలి. ఇప్పుడు ఇంటికి పోయి ఎగ్స్ తినాలి. మళ్ళీ ఫ్రెష్ అప్ అయి కాలేజ్కి పోవాలి. చూద్దాం ఎట్లయితే. ఫైనల్లీ వీ హ్యావ్ రీచ్డ్ టు హోమ్. ఇప్పుడు నేను పొద్దున్న ఈ గుడ్లు బాయిల్ చేసిన కదా, దీన్ని అన్బాక్స్ చేసిన. అప్పుడే గుడ్లను అన్బాక్స్ చేసిన. ఇప్పుడు ఆ గుడ్లు నేను పోస్ట్ వర్కౌట్లో తినాలి. నా డైట్ ఏంటంటే డైలీ మార్నింగ్ పోస్ట్ వర్కౌట్ మీల్, ప్రీ వర్కౌట్ మీల్ 2 bananas, పోస్ట్ వర్కౌట్ మీల్ ఇంకో 2 eggs డైలీ. ఇంకా నా నార్మల్గా కాలేజ్ పట్టుకోవచ్చు బాక్స్ 10-15 అట్లా బ్రేక్ ఉంటుంది కదా, అప్పుడు తినడానికి. మళ్ళీ లంచ్లో ఏదో ఒకటి తింటా. మళ్ళీ ఈవినింగ్ ఏమైనా 3 to 4 bananas ఈవినింగ్, 4 to 5 bananas ఈవినింగ్. మళ్ళీ రాత్రి మళ్ళీ 2 eggs. ఇప్పుడు ఈ 2 eggs మళ్ళీ 2 eggs మొత్తం కలిపి 4 eggs డైలీ. 4 eggs నా డైలీ రొటీన్లో ఉంటుంది. ఇంకా మినిమం ఒక 5 to 7 bananas ఉంటుంది నా డైలీ రొటీన్లో. ఇప్పుడు తినేసి స్నానం చేసి మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలి. ఇప్పుడు ప్రస్తుతానికి తింటా. మళ్ళీ నేనే వండుకోవాలి. మళ్ళీ ఇప్పుడు నా కాలేజ్ కూడా మా మమ్మీ లెవెలే. మళ్ళీ ఎందుకు వాళ్ళని డిస్టర్బ్ చేయాలి ఇంత మార్నింగ్ వాళ్ళని పడుకొని. మనమే మంచిగా వండుకోవాలి. నేనే వండుతా అంటాను. నాకు వచ్చి వండడం నేను నేర్చుకున్నా. నాకు వచ్చి వండడం. ఇప్పుడు పోయి వండుతా ఏదో ఒకటి మంచిది పట్టుకోపోతా కాలేజ్ వండి. ఇప్పుడు తినాలి మంచిగా. తెలుగు ఐస్ గారు గుట్టుగా అంతా స్నానం చేసి మంచిగా ఫుల్ రెడీ అయిపోయినా ఇప్పుడు కాలేజ్కి వాళ్ళు. ఈరోజు నా అవుట్ఫిట్ ఇదే, బ్లూ హుడీ అండ్ బ్యాగీ ప్యాంట్. ఇది కలర్ ఏదో తెలియదు, మీరే కమెంట్ చేయండి. బ్యాగీ ప్యాంట్ అండ్ చంకీ స్నీకర్స్. దిస్ ఈజ్ మై టుడేస్ అవుట్ఫిట్. దాదాపు కాలేజ్కి వెళ్ళాలి. కానీ నేను కాలేజ్కి ఫోన్ పట్టుకెళ్ళను. బికాస్ దిస్ ఈజ్ నాట్ మై ఫోన్. ఇది మా డాడీ ఫోన్, ఇది నా ఫోన్ కాదు. ఇప్పుడు మళ్ళీ మా డాడీ ఫోన్ పట్టుకెళ్తారు. కానీ మా డాడీ ఆఫీస్కి ఫోన్ పట్టుకెళ్ళడు. ఎందుకంటే మా డాడీ దగ్గర ఒక చిన్న ఫోన్ ఉంది, ఆ ఫోన్ పట్టుకెళ్తుంది. ఈ ఫోన్ మా డాడీ ఇంట్లోనే వదిలేస్తాడు. అందుకనే అంటే నేను అసలు కాలేజ్కి ఫోన్ పట్టుకెళ్ళను. నాకు ఇష్టం ఉండదు అసలు కాలేజ్ ఫోన్ పట్టుకెళ్ళాం. అందుకనే సో ఇదే ఏమైనా అవుట్ఫిట్. కాలేజ్కి పోవాలి. ఇప్పుడు కాలేజ్కి పోయి వచ్చిన తర్వాత కలుద్దాం సార్. గాయస్ రీచ్ టు హోమ్ అంటే ఇప్పుడే వచ్చిన ఇంటికి. వచ్చి ఇట్లా కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా బట్టలు వేసుకుని కొత్త చూసినామా. టైట్ అయిపోయింది చెయ్యి. దీని మీద మంచిగా ఫిట్టింగ్ వస్తుంది. ఒకప్పుడు ఇంత రోజు ఉంటుండే ఒకప్పుడు. ఇప్పుడు ఫుల్ ఫిట్టింగ్ అంటే లైట్ పార్ట్ నేను ఫ్లెక్సింగ్ చేయట్లేదు, జస్ట్ చూపిస్తాను అంతే. ఇప్పుడు తినాలి. ఇప్పుడు లంచ్ తినాలి. ఏం తింటున్నా తెలియదు. ఇప్పుడు ఇంట్లో ఏం చేసి రోజు చేసిన తర్వాత తినాలి. ఇప్పుడు నేను లంచ్ తినేసి మంచిగా ఇక్కడ బయటకు వెళ్తా, లేకపోతే ఫ్రెండ్స్తో వెళ్తా కలవడానికి. నేను మీకు చూపిస్తా. అది కూడా నేను బయటకు వెళ్ళి మా ఫ్రెండ్స్తో కలవడం కూడా. హ్యావింగ్ మై లంచ్. నేను ఇప్పుడు నా లంచ్ తినబోతున్నా. అమ్మాయి నా లంచ్ కారం ఇదే నా లంచ్. ఇదేమో పచ్చడి. దిస్ ఈజ్ గోంగూర బోటి. దిస్ ఈజ్ నేను వేసుకున్న పొద్దున్న. ఇది గుడ్డు ఇంకా టమాటా కొద్దిగా ట్రై చేసిన. అదే ఇప్పుడు నా లంచ్. అంతా రైస్ ఇంకా పాలకూర పప్పు ఏమో ఉంది అంతా. ఈరోజు నా లంచ్ వేడి అన్నంలో బాగుంది అంతా. ఇదే నా ఈరోజుకి ఇదే నా లంచ్ రోజుకి. మళ్ళీ సాయంత్రం డైట్ ఏముంటుందో తెలియదు, చూద్దాం. మేము సాయంత్రం ఇట్లా చిల్లింగ్ కోసం ఒక పార్క్ వచ్చినాం. మన విశాల్ భాయ్ ఇంకా నేను. ఇది వికాస్పురి పార్క్ తెలిసి పెద్ద చూడగానే అర్థమైపోతుంది. ఇంకా ఈరోజు స్కై వ్యూ కూడా చాలా జబర్దస్త్ మంచిగా సూపర్ ఉంది. స్కై కూడా ఇప్పుడే ఇట్లా చిల్లింగ్ అవుట్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చి తగ్గి చూస్తున్నాడు వీడలు అలా వస్తుంటారు ఆటలు అని చెప్పి చూస్తున్నాడు. ఎట్లా తగ్గి వచ్చి తగ్గి చూస్తుండు. మంచిగా చిల్లింగ్ అవుట్. మళ్ళీ ఇంట్లో కూర్చొని బోర్ పడుతుంది కదా. మళ్ళీ కాలేజ్కి పోయి వచ్చిన. మళ్ళీ రేపు పొద్దున కూడా లేవాలి జిమ్కి పోవాలి. టైం పాస్ కావట్లేదు. మళ్ళీ ఏం చేయాలి ఇంట్లో కూర్చొని. అందుకని ఇట్లా ఒట్టిగానే టైం పాస్ వచ్చిన. అట్లా కోసం చూసిన దానికి తగ్గి నవ్వుతున్నాడు. అని ఏమన్నా అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇక మంచిగా చిల్లింగ్ అవుట్ కోసం వచ్చినాం. మేము నార్మల్గా టైం పాస్ వచ్చినాం. ఎందుకంటే ఇంట్లో కూర్చొని బోర్ అయిపోతుంది. మళ్ళీ ఏం చేయాలి ఇంట్లో కూర్చొని బోర్ అవుతున్నాం. అసలు ఆడితే గేమ్ ఆడతాం. అయితే ఇంకేం ఆడతాం. అట్లనే కూర్చొని బోర్ అవుతుంది. ఇప్పుడు చిల్లింగ్ అవుట్ కోసం వచ్చినాం. వెళ్ళిపోతాం. ఒక 5 minutes వెళ్ళిపోతాం ఇంటికి పోయి. ఇంకా
సారీ ఫర్ ఇట్ గైస్. ఎందుకంటే నేను ఇప్పుడు ఈ బ్లాగ్ ఇక్కడనే ఎండ్ చేస్తున్నా. ఎందుకంటే ఈ ఫోన్ నాది కాదు, ఇట్స్ మై డాడ్స్ ఫోన్. నేను పొద్దునే అయిపోయినా కదా సారీ. ఇంకా నా డిన్నర్ మీకు చూపించలేను, ఎందుకంటే ఇట్స్ మై డాడ్ ఫోన్. ఇంకా ఇప్పుడు మా డాడ్ రాగానే ఫోన్ తీసుకున్నాడు. ఏం లేదు, మై డిన్నర్ ఈస్ 2 eggs. ఇంకా మా ఇంట్లో కర్రీ చేస్తారు, ఆ కర్రీ ఇంకా అలా అది మా డిన్నర్ రైస్. సో ఇక్కడనే ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నా. ఈ బ్లాగ్ ఎలా ఉందో కింద కమెంట్ చెప్పండి. ఇంకా మీకు ఇలానే బ్లాగ్ కావాలంటే కింద కమెంట్ చెప్పండి. సో కలుద్దాం ఇంకా మళ్ళీ ఎప్పుడైనా నెక్స్ట్ బ్లాగ్లో.